ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల మండల వైఎస్సార్సీపీ నాయకులు నియోజకవర్గ కార్యకర్తలు మూలపాలెం గ్రామంలో అకాల వర్షాలతో నీట మునిగిన పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పొలాల అంచనాలు చేసి ఇన్పుట్ సబ్సిడీ, వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు గాడు తాతినాయుడు హర్ ఘర్ తిరంగాను ప్రతి ఇంటిపై ఎగరాలని పౌరులను కోరారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రావడానికి గత 4 రోజులుగా వాతావరణం అనుకూలించక భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురవటం వలన మా మూలపాలెం గ్రామంలో వరి పంట పూర్తిగా నీట మునగటం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు దుక్కులు అదేవిధంగా ఎదపెట్టడం 2 సార్లు జరిగింది. ప్రతి రైతుకి ఎకరానికి దాదాపుగా 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఈ 2 సార్లు ఎదపెట్టడం జరిగింది. దీనివల్ల 7,000, 8,000 నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల్లో ఇప్పుడు అంతా మోకాళ్ళలోతు నీళ్ళలో ఉంటాం. సుమారుగా మా గ్రామంలో 3,600 రెవెన్యూ అయితే అందులో దాదాపుగా 2,000 ఎకరాలు నీట మునగటం జరిగింది. దీనివలన రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోవడం